వైజాగ్ టెక్ హబ్‌కి స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం సెయిల్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఇది బొకారా స్టీల్ ప్లాంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే అందులో www.sail.co.in వెబ్సైట్ ఓపెన్ చేయాలండి. ఆ వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి కెరీర్స్లోకి వెళ్ళాలండి. కెరీర్స్లోకి వెళ్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మనకి ఎటువంటి న్యూ నోటిఫికేషన్స్ అంటే కొత్తగా సెయిల్కి సంబంధించి ఏ నోటిఫికేషన్స్ వచ్చినా మనకి ఈ వెబ్సైట్లో వస్తూ ఉంటాయండి. ఈ వెబ్సైట్లో మనకి ఇక్కడ చూడండి స్క్రోల్ అవుతున్నాయి. ఇక్కడ జాబ్స్ అనే దగ్గర స్క్రోల్ అవుతుంటాయి. ఇందులో అన్ని అంటే సెయిల్ అండర్లో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్ల నోటిఫికేషన్లు ఇక్కడ వస్తుంటాయి. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇస్కో గురించి మాట్లాడుకున్నాం, బెలాయ్ గురించి మాట్లాడుకున్నాం, రౌర్కెలా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి బొకారా స్టీల్ ప్లాంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇప్పుడు మన స్క్రోలింగ్ లో చూడండి ఇక్కడ బొకారా స్టీల్ ప్లాంట్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్, అలాగే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్. ఇది వచ్చి మనకి నోటిఫికేషన్ 29th రిలీజ్ అయిందండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఏమో 30th స్టార్ట్ అవుతుంది. సో ఆ నోటిఫికేషన్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఓకే అండి, ఇదండి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ చూడండి మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చండి. సో మీరు నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు పూర్తిగా నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో అదంతా చదివిన తర్వాతే మీరు ఆన్లైన్లో అప్లై చేయండి. సో నేను బ్రీఫ్గా చెప్తానండి అసలు ఏంటి నోటిఫికేషన్ అనేది. ఇది బొకారా స్టీల్ ప్లాంట్ అండి. ఇది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండర్లో ఉంది, అంటే సెయిల్ అండర్లో ఉందండి. అంటే ఇండియాలో ఉన్న స్టీల్ ప్లాంట్లు అన్నీ సెయిల్ అండర్లో ఉంటాయి, గవర్నమెంట్ కంపెనీలన్నీ. ఒక ఆర్ఎన్ఎల్ ఒకటే సపరేట్గా ఉంటుందండి. ఆర్ఎన్ఎల్ అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండి. ఇది బొకారా స్టీల్ ప్లాంట్ వచ్చి మనకి జార్ఖండ్లో ఉందండి. మనకి నోటిఫికేషన్ వచ్చి 29/1/2019 రిలీజ్ అయింది. మొత్తం కంపెనీకి వచ్చి అరౌండ్ 12,925 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ఆన్లైన్ అప్లికేషన్ పిలుస్తుందండి. ఎవరినంటే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్కి పిలుస్తుందండి. 95 పోస్టులకు గాను. ఈ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టులలో మనకి డివిజనల్గా అంటే అన్రిజర్వ్డ్కి ఎన్ని, ఓబీసీకి ఎన్ని, ఎస్సీ ఎస్టీకి ఎన్ని అని క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఎక్స్ సర్వీస్మెన్కి ఎన్ని. అలాగే ఎలక్ట్రికల్కి ఎన్ని, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ 20, మెకానికల్ 25, మెటలర్జికల్ 35, కెమికల్ 5, సిరామిక్స్ 5, ఇన్స్ట్రుమెంటేషన్ 5. ఇవి 95 పోస్టులు అండి. ఇందులో ఓహెచ్ విహెచ్కి 8, హెచ్హెచ్కి ఏమో 8, విహెచ్కి 4. ఇక పోస్ట్ బి చూసుకుంటే అండి, అంటే ఇక్కడ ఏబిసిడి అని విభజించారు. అందులో బిలో వచ్చి ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ అండి. ఎవరైతే బాయిలర్ చదివి ఉన్నారో వాళ్ళకండి. ఇది కూడా S3లో కేటగిరీలో జాయిన్ అవుతారు. దీనికి వచ్చి గ్రేడ్ S3 అండి. 10 పోస్టులు. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ నెంబర్ ఆఫ్ పోస్టులు 10, అన్రిజర్వ్డ్ 6, ఎస్సీ 1, ఎస్టీ 2, ఓబీసీ 1, పీడబ్ల్యూడి 1, ఎక్స్ సర్వీస్మెన్ టోటల్ 10 పోస్టులు అండి. ఇక సి చూసుకుంటే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ అండి. ఇది ఏఐటిటి అని పిలుస్తారు. మనం వచ్చి దీంట్లో గ్రేడ్ వచ్చి S1లో జాయిన్ అవుతాం. మొత్తం నోటిఫికేషన్ పోస్టులు వచ్చి 121 అండి. ఇందులో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ వచ్చి 37 అన్రిజర్వ్డ్, ఎస్సీ 8, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్మెన్ అలాగే విభజించి 127 పోస్టులు అండి మొత్తం. సో ఇవి 17 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయండి. అవి కలిపి మొత్తం 7 OH, 3 HH, 7 VH. ఇక కొన్ని ఎస్టీ క్యాండిడేట్స్ కోసం సపరేట్గా ఒక నోటిఫికేషన్ ఉందండి. ఇందులోనే 49 పోస్టులు అండి. ఇది కూడా అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ ఐటీఐ. దీనికి ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, వెల్డర్, ఫిట్టరు, రిగ్గరు. ఇవి 49 పోస్టులు అండి. ఇక మీరు ఏదైతే కేటగిరీలో అప్లై చేస్తారో ఆ కేటగిరీలో రిజర్వేషన్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఉంటుందండి. అలాగే ఓహెచ్, హెచ్హెచ్లో అప్లై చేసే వాళ్ళు పక్కా సర్టిఫికేట్ ఉండాలండి. అలాగే ఓబీసీ అప్లై చేసే వాళ్ళు కంపల్సరీ క్రిమినరీ పనిచేయదండి, నాన్ క్రిమినరీ సర్టిఫికేట్ ఉండాలండి. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అప్లై చేసేవారు 40% డిజబిలిటీ పైన ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అండి, తక్కువ ఉంటే ఎలిజిబుల్ కాదండి. ఇక ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ ఈ ముందు ఏజ్ చూసుకుందామండి. ఏజ్ లిమిట్ ఒక్కో దానికి ఒక విధంగా ఇచ్చాడండి. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 28 ఇయర్స్, బాయిలర్కి 30 ఇయర్స్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్కి వచ్చి 28 ఇయర్స్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ ఐటీఐ వాళ్ళకి వచ్చింది 28 ఇయర్స్. ఇది వచ్చి మొత్తం రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ ఆల్రెడీ చెప్పాను. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 ఇయర్స్,
సారీ ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చి యాజ్ పర్ రూల్ అండి. యాజ్ పర్ రూల్ అంటే వాళ్ళకి ఒక రూల్ ఉంటుంది, వాళ్ళ సర్వీస్ స్టేషన్ ప్రకారంగా వచ్చింది దాన్ని బట్టి. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ వరకులకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉందండి. ఇక ఎడ్యుకేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అండి, అంటే ఖచ్చితంగా ఉండాల్సింది ఏ పోస్ట్కి ఏ ఉండాలని క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ వచ్చి మెట్రికులేషన్ అండ్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, మెటలర్జికల్, కెమికల్, సిరామిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డిగ్రీ. అంటే ఓసీటీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ వాళ్ళకి కంపల్సరీ డిప్లొమా ఉండాలండి. దీనికి ఐటీఐ సూటబుల్ కాదండి. అలాగే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్కి అయితే మెట్రికులేషన్ అండ్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ ఆఫ్ ద బాయిలర్ కంపెటెన్స్. బాయిలర్లో మనకి సర్టిఫికేట్ ఉండాలండి, అప్పుడు దానికి ఎలిజిబుల్ అవుతారు. ఇక అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ వచ్చి మెట్రికులేషన్ అండ్ పాస్డ్ ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ కండక్టెడ్ బై ది ఎన్సీవీటీ. అంటే ఐటీఐ అండి. ఎవరైతే ఐటీఐ చదువున్నారో ఎనీ ట్రేడ్, ఈ ఈ అటెండెంట్ కమ్ టెక్నీషియన్ జాయిన్ అవ్వడం కోసం ఎనీ ఐటీఐ ఉంటే సరిపోతుంది. ఇక 4వది పోస్ట్ 4 వచ్చి అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఎస్ఆర్డి ఫర్ ఎస్సీ కేటగిరీ క్యాండిడేట్స్ ఓన్లీ ఇచ్చాడు కదండి. దీనికి ఐటీఐ ఉండాలండి. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ఇచ్చాడు, మెషినిస్ట్ ఇచ్చాడు, వెల్డర్ ఇచ్చాడు, ఫిట్టర్ ఇచ్చాడు, రెగ్గర్ ఇచ్చాడు. ఈ ట్రేడ్కి మాత్రమే ఇది ఎలిజిబుల్ ఉంది. కానీ థర్డ్ పోస్ట్ మాత్రం ఎవరు అప్లై చేసినా పర్లేదు, ఐటీఐ ఉండి మీరు ఎవరు అప్లై చేసినా ఇది ఎలిజిబుల్ అవుతుంది. ఇక ఎవరైతే పోస్ట్ 1 పోస్ట్ 2లో అప్లై చేశారో అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 50% ఉండాలండి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 40% ఉండాలి. ఈ పోస్ట్ గాను మేల్ ఫీమేల్ అప్లై చేయొచ్చండి. దీనికి ఫిజికల్ పారామీటర్స్ ఎలా ఉన్నాయంటే ఫిజికల్ స్టాండర్డ్స్ మేల్ వచ్చి హైట్ వచ్చి 150 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ వచ్చి 143 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ వచ్చి 45 కేజీస్ ఉండాలి మేల్, ఫీమేల్ వచ్చి 35 కేజీస్ ఉండాలి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే దీనికి మనకి ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుందండి. రిటన్ టెస్ట్ పాస్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్ అంటారు. రిటన్ టెస్ట్ వచ్చి 50% మార్క్స్ రావాలి. అంటే 200 కండక్ట్ చేస్తే కంపల్సరీ 100 క్రాస్ అవ్వాలండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి. అలాగే క్యాండిడేట్స్ హూ క్వాలిఫై రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ కాల్ ఫర్ స్కిల్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్. దానికి ఎలా పిలుస్తారంటే 1:3 రేషియోలో పిలుస్తారండి. ఈ రెండు అయిపోయిన తర్వాత మనకి మెరిట్ బేసిస్లో మనల్ని రిక్రూట్ చేసుకుంటారు. సో ఇక ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్ చూసుకుంటే దీనికి పోస్ట్ 1కి అంటే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్కి వచ్చి 2 ఇయర్స్ ప్రొబేషన్ ఉంటుందండి. 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది, 1 ఇయర్ ప్రొబేషన్ ఉంటుంది. అంటే 2 ఇయర్స్ తర్వాత మీకు పర్మనెంట్ అవుతుంది. అలాగే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ బాయిలర్కి వచ్చి డైరెక్ట్ ప్రొబేషన్లో జాయిన్ అవుతారు. 1 ఇయర్ అయిన తర్వాత మీరు పర్మనెంట్ అవుతారు. అలాగే క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ పోస్ట్ 3 and 4 అంటే అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనింగ్ ఉంది కదండి, దానికైతే 2 ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుందండి. అదైన తర్వాత 1 ఇయర్ ప్రొబేషన్ ఉంటుంది. ఆ తర్వాత S1 గ్రేడ్లో జాయిన్ అవుతారు. ఇక అదర్ బెనిఫిట్స్ చూసుకుంటే అంటే మీరు దీనికి మీకు స్టైఫండ్ వచ్చి ఫస్ట్ ఇయర్ వచ్చి 10,700 ఇస్తారండి. సెకండ్ ఇయర్ నుంచి 12,200 ఇస్తారు. ఆ తర్వాత పర్మనెంట్ అయిన తర్వాత ఎవరైతే S3 గ్రేడ్లో జాయిన్ అవుతారో ఆపరేటర్ కమ్ టెక్నీషియన్కి 16,800 నుంచి 3% ఆఫ్ 24,110 అంటే 24,110 రూపాయలు అండి. అలాగే ఎవరైతే అటెండెంట్ కమ్ ట్రైనింగ్లో జాయిన్ అవుతారో వాళ్ళకి 22,150 రూపాయలు అండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, 22,150 రూపాయలు పే మీకు వస్తుంది బేసిక్. దాంతోపాటు అదర్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. హెచ్ఆర్ఏ అని, అలాగే ఎల్టీఏ అండి, ఎల్టీసీ అని, మిగతా బెనిఫిట్స్ అన్ని నార్మల్గా ఉంటాయి. ఇక దీనికి అప్లికేషన్ ఫీ తీసుకుంటే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 250 రూపాయలు అండి. అలాగే బాయిలర్ కూడా 250 రూపాయలు. అలాగే అటెండెంట్ కమ్ ట్రైనీకి 150 రూపాయలు అండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ లేదండి. సో ఇది ఆన్లైన్లో అప్లై చేయాలండి. ఆన్లైన్లో అప్లై చేయడం ఎలాగని నేను వీడియో చేస్తాను. అయితే మనకి ఇక్కడ ఇవ్వలేని పాయింట్లు ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది నియర్ బొకారో దగ్గర ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు భువనేశ్వర్లో ఇవ్వచ్చు, చెప్పలేము జార్ఖండ్ క్యాపిటల్లో ఇవ్వచ్చు. సో ఇది ఆన్లైన్లో అప్లై చేయాలండి, ఇంకో అదర్ వే ఏం లేదు, పేపర్ మీద అప్లై చేసేది లేదు. సో ఇది అప్లై చేసే ముందు మనకి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అలాగే వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలండి. ఒకసారి ఫీ పే చేసిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి రిటర్న్ చేసేది లేదు. అలాగే ఆన్లైన్లో ఫీ పే చేయడానికి బ్యాంక్ అకౌంట్ ఆర్ క్రెడిట్ కార్డ్తో మాత్రమే చేయడానికి అవుతుందండి. అలాగే క్యాండిడేట్స్ అప్లై చేసే ముందు మీ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అలాగే మీ సిగ్నేచర్ ఏదైతే ఉందో జేపీజీ ఫార్మాట్లో 500 KB దాటకుండా చూసుకొని ఉంచుకొని అప్పుడు అప్లై చేయడం స్టార్ట్ చేయాలి. ఇక దీనికి 2 స్టెప్పుల్లో ఉన్నాయండి. ఒకటేమో ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్, రెండోదేమో మేకింగ్ పేమెంట్. మీరు ఫిల్ చేయాలంటే www.sail.co.in వెబ్సైట్లోకి వెళ్ళి లేకపోతే సెయిల్ కెరీర్స్లోకి వెళ్ళి మనం అప్లై చేయాల్సి వస్తుందండి. ఇదంతా సింపుల్ అండి, నేను ఆల్రెడీ మీకు చేసి చూపిస్తాను, నో ప్రాబ్లం. నెక్స్ట్ మేకింగ్ పేమెంట్ ఎలా చేయాలని కూడా నేను చూపిస్తాను. ఇక్కడ పాయింట్స్ అన్ని ఇచ్చారు, ఇవన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలి ముందు. అంటే ప్రిపేర్ అంటే ఉద్దేశం ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదివిన తర్వాత అప్పుడు అప్లై చేయండి.
ఫైనల్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ప్రింటింగ్ తీసుకోవాలి అప్లికేషన్. ఆ ప్రింటింగ్ అప్లికేషన్తో పాటు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇది ఇస్తానండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు క్లియర్గా చదవండి. నేను బ్రీఫ్గా కొన్ని మాత్రమే చెప్పాను. సో ఇంక ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఇది స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిటింగ్ అప్లికేషన్ త్రూ వెబ్సైట్ వచ్చి 29/1/2019. అలాగే క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిటింగ్ అప్లికేషన్ త్రూ వెబ్సైట్ వచ్చి 18/2/2019. అంటే మనకి నెక్స్ట్ మంత్ 18 వరకే టైం ఉందండి. అవైలబిలిటీ ఆఫ్ పేమెంట్ రికాలేషన్ స్టేటస్ విత్ ఎడిట్ ఆప్షన్ వచ్చి క్లోజింగ్ ఆఫ్ పేమెంట్ ఎడిట్ ఆప్షన్ వచ్చి అలాగే డిస్ప్లే ఫైనల్ రీక్లోజేషన్ స్టేటస్ ఇవన్నీ త్వరలో అనౌన్స్ చేస్తారని చెప్తున్నారండి. డేట్లు ఏమి ఇవ్వలేదు. సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇప్పుడు రెండే ఉన్నాయి. ఒకటి స్టార్టింగ్ డేటు, ఒకటి ఎండింగ్ డేటు. సో లాస్ట్ డేట్ వచ్చి 18/2/2019 అండి. ఈ లోపు అంటే మనకు త్వరగా 15 లోపు అప్లై చేసేస్తే చాలా మంచిదండి. సో ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.